హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం మసాలా టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేసవికాలం వెళ్ళిపోయి వర్షాలు పడడం మొదలైన తర్వాత చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు వచ్చే జలుబు, జ్వరం లాంటి వాటి నుండి రిలీఫ్ ఇవ్వడానికి ఈ మసాలా టీ సహాయపడుతుంది. అలాగే ప్రస్తుతం మనకు చాలా అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా రుచికరమైన ఈ స్పైసీ టీ ఎంతో సహాయపడుతుంది. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. దీని తయారీ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ లో 2 స్పూన్ల లవంగాలు, 2 స్పూన్ల యాలకులు, 1.5 స్పూన్ మిరియాలు, 4 నల్ల యాలకులు, 1 స్పూన్ దాల్చిన చెక్క, 2 స్పూన్ల సోంపు వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మనకు మంచి సువాసన వస్తుంటాయి. తరువాత 1 జాపత్రి, 1 జాజికాయ, 2 స్పూన్ల శొంఠి, కొద్దిగా ఎండిన తులసి విత్తనాలు, ఎండు తులసాకులు వేసుకుని లైట్ గా వేయించుకోవాలి. ఈ తులసి విత్తనాలు చెట్టుకు పూతలా ఉంటాయి. తులసాకులను, తులసి పూతను పచ్చివిగా కాకుండా మనమే ఎండలో ఆరబెట్టుకుని వేసుకోవచ్చు. వీటిని మాత్రం మాడిపోకుండా లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి. ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలా చేసుకోవాలి. మసాలా పొడి సిద్ధమైపోయింది. దీనిని బయటకు తీస్తుంటేనే మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఈ మసాలా పొడిని 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా పొడితో మంచి టీ చేసుకుందాం. స్టవ్ మీద గిన్నెలో టీ గ్లాస్ నీళ్లు పోసుకుని ఇందులో 1 స్పూన్ టీ పౌడర్ వేసుకుని మరగనివ్వాలి. మీరు ఏ బ్రాండ్ టీ పొడి వాడుతూ ఉంటారో అదే వేసుకోండి. డికాక్షన్ మరుగుతున్నప్పుడు 1/2 స్పూన్ మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేసుకుందాం. తర్వాత 2 స్పూన్ల పంచదార వేసుకోండి. పంచదార మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. డికాక్షన్ బాగా మరుగుతున్నప్పుడు 1 టీ గ్లాస్ చిక్కటి పాలను వేసుకుని బాగా మరగనివ్వండి. మసాలా పొడి ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1/2 స్పూన్ వేసుకున్నాము. మరి కాస్త ఘాటు కావాలనుకుంటే 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా మరిగిన తర్వాత దీనిని ఫిల్టర్ చేసుకోండి. చూసారా, చాలా సింపుల్ గా మసాలా టీని తయారు చేసుకున్నాం. మనకి ఎప్పుడైనా బాగా అలసటగా అనిపించినప్పుడు ఈ టీ 1 కప్పు తాగితే చాలు, మంచి రిలీఫ్ దొరుకుతుంది. ఎన్నో ప్రయోజనాలున్న ఈ మసాలా టీని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలు మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.